వనస్థలిపురం డివిజన్ ఎఫ్సీఐ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘ భవనాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. నేరాలను నియంత్రించేందుకు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్, తెరాస నాయకులు వేములయ్య గౌడ్, కైసర్ సంజయ్ కుమార్, స్థానిక సిఐఎస్ఐలు పాల్గొన్నారు. వనస్థలిపురంలో మరియు చైతన్యపురం డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 3,20,00,000తోటి ఓపెన్ డ్రైన్ అనుకోండి, లేకపోతే రోడ్లు అనుకోండి, ఈ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసాం. దాదాపు గత 15 రోజుల నుంచి దాదాపు ఒక 40 కోట్ల రూపాయల శంకుస్థాపనలు అన్నీ కూడా చేసాం. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభమైనాయి. ఇంకొక 40 కోట్ల శంకుస్థాపన చేయాల్సి ఉన్నది. అవన్నీ కూడా ఈ ఫస్ట్ లోపల కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి జనవరి 1 నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతా కూడా బాగా వేగవంతం చేసి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. మరి ఎఫ్సీఐ కాలనీ సంక్షేమ సంఘం అనుకోండి, అన్ని కాలనీల సంక్షేమ సంఘాలు కూడా ఈ మధ్యలో బాగా యాక్టివ్గా పనిచేసుకుంటూ తమ కాలనీల పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చేసి మా సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి ముందుకు వస్తున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎఫ్సీఐ కాలనీలో సొంత కాలనీ సంక్షేమ సంఘం యొక్క డబ్బుని దాన్ని ఖర్చు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ అన్ని కాలనీల వాళ్ళు ఇదే విధంగా ముందుకు రావాలని చెప్పి కాలనీ వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రివర్స్ తీసుకొచ్చుకోవడం లైట్ అయిపోయింది. దాంట్లోకి అవుట్లెట్ ఇచ్చేస్తే ఈజీ వెళ్ళిపోతుంది. అందరూ పట్టుకోండి. ఇటు చూడండి, ఇటు చూడండి బ్రదర్. హలో బ్రదర్, అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టారు. మేమైతే వెళ్తున్నారు ఓకే. సార్